ఇంకా రాలేదేంటి? వస్తున్నాను అని చెప్పి చాలాసేపైందే. మేడం, ఏమైంది తెలుసుకున్నావా? ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఆరోగ్యంగానే ఉన్నాడు కదా? ఏం అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఇంతకీ నేను చెప్పిన ఊరు వెళ్ళావా లేదా? వెళ్ళాను మేడం. అక్కడున్నాడా? అక్కడ లేడు మేడం. నెక్స్ట్ ఏం చేశావు? వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాను మేడం. పోనీ అక్కడున్నాడా? కనిపించాడా? నేను అతని డీటెయిల్స్ అన్నీ వాళ్ళ బంధువులకి చెప్పాను మేడం. మీరు చెప్పిన ఆనవాళ్ళన్నీ అతనిలో ఉన్నాయి. ఆనవాళ్లున్నాయి అంటున్నావు అంటే నువ్వు అతన్ని కలిసావని అర్థమవుతోంది. మీరు చెప్పిన పుట్టుమచ్చలు, చిన్నప్పుడు యాక్సిడెంట్ అయితే రైట్ హ్యాండ్లో ఐరన్ రాడ్ ఉండటం అన్నీ కరెక్ట్గానే చెప్పారు మేడం. బట్ ఆయన అక్కడ లేడు మేడం. ఏయ్, నీకు డబ్బులిచ్చింది దేనికి? ఎన్ని రోజులైనా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్ను నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. నేను అతనెక్కడున్నా గాలించి పట్టుకుంటాను. అవసరమైతే ఇంకొక ప్రైవేట్ డిటెక్టివ్ని కలుస్తాను. అతను నాకు చాలా అవసరం. ఇన్ని రోజులైనా తన గురించి తెలియకపోవడం ఏంటి? మేడం, ఒకవేళ ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడో లేడో మేడం. షట్ అప్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రాణాలతో ఉండే ఉంటాడు. నువ్వు ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు నేను తీస్తాను. కావాలంటే నీకింకా డబ్బులిస్తాను. అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ వివరాలన్నీ తెలుసుకొనొచ్చేయి. అలాగే మేడం. ఈసారి ఖచ్చితంగా అతను ఎక్కడున్నాడో తెలుసుకొని వస్తాను మేడం. వెళ్ళు. అలాగే మేడం. వీడి గొడవ పడ్డం నేను చూశాను. నేను తిరిగి స్కూటీ దగ్గరకు వెళ్లే వరకు కూడా వీడు నా కళ్ళ ముందే ఉన్నాడు. కానీ వీడెందుకు ఆ ఫైల్ని నేనే తీశానని చెప్తున్నాడు? కానిస్టేబుల్ మేడం, నిజం చెప్పాడా? చెప్తానన్నాడు మేడం. ఈ విషయం సిఐ గారికి చెప్పొస్తాను. వీడు ఆ మినిస్టర్ మనిషి. సత్య గారి పేరేమైనా చెప్తాడా ఏంటి? ఏంటి, నిజం చెప్పాడా? సార్, అతను నిజం చెప్పేస్తానన్నాడు సార్. గుడ్, త్వరగానే నిజం రాబట్టారు. సార్, నువ్వు వద్దు మంజు, ఇక్కడే ఉండు. ఏంటి, మా వాళ్ళు మర్యాద బాగా చేశారా? ఈ ముక్క ముందే చెప్పుంటే ఈ కోటింగ్ ఉండకపోయేది కదరా. నిజం చెప్తాను సార్. చెప్పు, ఎవరు తీసుకురమ్మన్నారు ఆ ఫైల్ని? మీరేదో టెన్షన్ పడుతున్నారు మేడం. ఆ ఫైల్ని మన సిఐ గారు ఆ మినిస్టర్ మీదే చేయించారు కదా. ఆ రౌడీ ఒకవేళ ఇదంతా చేసింది సత్య గారే అని చెప్తాడేమో అని భయంగా ఉంది. సత్య గారు ఇందులో ఎందుకుంటారు మేడం? మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మిగతా కథ నేను నడిపిస్తాను. అన్నా, భవానీ గారిని పట్టుకున్నారు. వాడు నిజం చెప్పేస్తే ఏంటన్న పరిస్థితి? వాడు రౌడీల్లో కూడా నీతి నిజాయితీ ఉన్నవాడు సత్య. నాకు తెలిసి వాడంత తేలిగ్గా మన గురించి నిజం చెప్పేస్తాడని నేను అనుకోవట్లేదు. పోలీసుడి చేతికి
దొరకనే దొరకకూడదు. ఒకవేళ దొరికామే అనుకో, వాడి నిజాయితీ గాని వాడి కండబలం కానీ వాడిని సేవ్ చేయలేవన్నా. పైగా వాడు విక్రమ్, వాడు కొట్టకముందే ఎదుటివాడు నిజం చెప్పేస్తాడన్నా. అలా ఉంటుంది వాడి స్టైల్.